అంటే మాకు 4 లక్షల ఓట్లు అన్న మొత్తము 3,90,000 ఆల్మోస్ట్ 398 ఆల్మోస్ట్ 4 lakh ఓట్స్. సో అందులో 1,40,000 ఓట్స్ మైనార్టీ, ఆల్మోస్ట్ 35% ఉంటుంది. అండ్ బీసీ ఓట్ బ్యాంక్ కూడా ఈక్వల్ ఉంటుంది. బీసీ ఓట్ బ్యాంక్ అంటే అందరు బీసీలు, యాదవ్లు, గౌడ్లు, ముదిరాజులు, మున్నూరు కాపులు, పద్మశాలి, ఆల్ రిలేటెడ్ టు బీసీ కమ్యూనిటీస్ అందరు కలిపి ఈక్వల్ టు మైనారిటీస్ అండ్ బీసీస్ ఆర్ ఈక్వల్. ఇంకా మిగతా అంతా ఎస్సీస్ అండ్ క్రిస్టియన్స్ ఆర్ వాళ్ళు ఒక 30,000 to 40,000 ఉంటారు. అట్లా అందరు ఉంటారు. సెటిలర్స్ ఉంటారు ఒక 78,000 మంది సెటిలర్స్, అందరు ఉంటారు. సో మేజర్ ఓట్ బ్యాంక్ ఇస్ మైనారిటీ అండ్ బీసీ. సో బొంతు రామ్మోహన్ ఎట్లా మీరు మేనేజ్ చేశారు? ఆయన ముందే నవీన్ యాదవ్ పోటీలో ఉంటున్నారు, నేను తప్పుకుంటున్నాను అన్నట్టు. నాకేం అవసరం మేనేజ్ చేయడానికి? ఐ రెస్పెక్ట్ హిమ్, మేము బాగా క్లోజ్ గానే ఉంటాము. సరే ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ఎలక్షన్ వచ్చింది కాబట్టి అందరు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు, ఎవరి ప్రయత్నం వాళ్ళది. అల్టిమేట్ గా పార్టీ డెసిషన్ ఈజ్ ఇంపార్టెంట్. అవకాశం వచ్చిన వాళ్ళకి తర్వాత అందరం కుటుంబ సభ్యుల లెక్కనే పార్టీని గెలిపించుకోవాలని పని చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది సో తను ఎక్స్పెక్ట్ చేసినారు గట్టిగానే. మీ ఇద్దరి మధ్యలో నడిచినట్టుంది కదా? నా ఇద్దరి మధ్య 10 మంది మధ్యలో నడిచింది. లాస్ట్ మీ ఇద్దరు మేజర్ అయ్యారు కదా లాస్ట్ కి. ఏమో నాకు ఐడియా లేదు, నాకు ఐడియా లేదు. మొత్తాన్ని ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తున్నారా? ఎవరు? రామ్మోహన్ గారు. నాకు కాదు, కాంగ్రెస్ పార్టీకి చేయాలి అందరూ. అందరు కూడా ఈవెన్ నవీన్ ఆల్సో నవీన్ కోసం పనిచేయదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయం కోసమే పని చేసుకోవాలి, అందరు పని చేసుకోవాలి. సో అందరం కలిసి పని చేసుకోవాలి. అధికారం ఉంది, సరే అవకాశాలు వస్తుంటే పోతుంది. నాకు 2023లో ఈవెన్ ఐ ట్రైడ్, నాకు రాలేదు అవకాశం. అజరుద్దీన్ గారికి వచ్చింది. పిసిసి హోదాలా మన ముఖ్యమంత్రి గారు అప్పుడు ఉండే, పార్టీకి సపోర్ట్ చేయమంటే మేము సపోర్ట్ చేసినాం. అవకాశం లేనప్పటికీ కూడా మేము ఒక గౌరవంతో సపోర్ట్ చేసినాం. ఈ రోజు నాకు అవకాశం భగవంతుడు పెద్దల వల్ల నాకు అవకాశం వస్తుంది. అందరూ కలిసి పని చేసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే అందరు గౌరవం దక్కుతుంది. అంజన్ కుమార్ యాదవ్ మీ మధ్య మీకు కూడా చాలా గట్టి ఫైట్ నడిచినట్టుంది. ఆయన చాలా సీరియస్ గానే కొన్ని కామెంట్స్ కూడా చేసినట్టు ఎట్లా నాకు అన్న యాంగిల్లో. నాకు తెలియదు, నేను చూడలేదు. మరి ఇప్పుడు ఆయన కలిసారా మీరు అంజన్ కుమార్ యాదవ్? కలుస్తా, తప్పకుండా కలుస్తా. ఈరోజు కొత్తగా మేమంతా పాత రిలేషన్స్. నేను ఆయన తండ్రి లెక్క గౌరవిస్తాను. నా ఫాదర్ ఎట్లా, ఆయన పెద్ద ఆయన. ఆ రోజులలో అప్పట్లో ఎంపీ పోటీ చేసినప్పట్లో కూడా మేము సపోర్ట్ కూడా మంచిగా ఉంటాము. సరే ఇప్పుడు అదే అంటున్నాయి కదా అన్న, అందరూ ట్రై చేస్తారు. అవకాశం నాకు వచ్చింది, తప్పకుండా పెద్ద అయినా పోయి కలుస్తా, బ్లెస్సింగ్స్ అడుగుతా. మీ మామ తలసాని శ్రీనివాస్ మామ కాంగ్రెస్ జాయిన్ అయ్యిందా? కాదు, అందులోనే ఉన్నాడు కానీ ఆయన సపోర్ట్ ఉంటది కదా లోపల. ఏమో మరి నీకేమని చెప్పిండే ఉంటది కదా. ఎట్లయినా కుటుంబం అన్న తర్వాత కొంత ఎక్కడో దగ్గర ప్రేమలు అన్నీ ఉంటాయి కదా. చూడాలి. మీ చిన్న మామ అనుకుంటా కదా, మీ మామ వాళ్ళ తమ్ముడు. చూడాలి. అడుగుతారు కదా వెళ్ళి, సపోర్ట్ అడుగురా? నేనా? లేదు, మాకు పార్టీ బలంగా ఉంది కదా, చూద్దాం. అది అంటే ఆయన ఎక్కువ ఫోకస్ పెట్టకపోవచ్చేమో, మిమ్మల్ని విమర్శిస్తూ ప్రచారాల్లో పాల్గొని సైలెంట్ గా అయిపోతుంది. నా ఎలక్షన్ నేను వెళ్తూనే ఉంటాను. ఏం జరుగుతుంది ఏమని కాదు, నా టార్గెట్ ఈజ్ విన్నింగ్ అంతే. వేరే ఇంతకంటే గొప్ప అవకాశం నేను ఈరోజు ఇంతకంటే మళ్ళీ ఇంకా మంచి అవకాశం ఈరోజు ఎవరి గురించో ఆలోచించి నేను ఈ వరకు రాలే. నా పని నేను చేసుకుంటూ పోతే నాకు అవకాశాలు వస్తాయి. అట్లే రేపు గెలుపు పట్ల కూడా నా పని అట్లే పోతుంటా. విత్ ఇన్ పార్టీ పెద్దలను అడగడం నా బాధ్యత. అది అన్న ఏమడుగుతున్నా. అదే ఇప్పుడు ఇంటర్నల్ గా మీ ఫ్యామిలీలో కూడా డిస్కషన్ అయి ఉంటది కదా అంటున్నా. లేదు లేదు, అలాంటిది ఏం లేదు. ఓకే, ఎందుకు సీనన్న ఆల్రెడీ పబ్లిక్ మీటింగ్స్ అటెండ్ అయినాడు బాగానే. ఎవరు? బీఆర్ఎస్ తరపున అయినాడు. సో వాళ్ళు ఆల్రెడీ 10 days నుంచే స్టార్ట్ చేసినట్టున్నారు కదా వాళ్ళకి. మేము 2 months నుండి ఎన్ని డెవలప్మెంట్ వర్క్స్ అన్న, 150 crore రూపీ డెవలప్మెంట్. అంటే జనాలకు అర్థం కదా బై ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి వీళ్ళు చేస్తున్నారని. గతంలో కేసీఆర్ కూడా ఇట్లా చేసి ఉండే. సరే ఏది చేసినా మా ప్రాంత ప్రజలు చాలా అదృష్టవంతులు. అది కానీ ఈరోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని చూసుకుంటే జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ రేపు అన్ని కాన్స్టిట్యున్సీలలో కూడా చేసే అవకాశాలు తప్పకుండా ఉంటాయి. ఎందుకంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడాలని రేవంత్ అన్న చాలా సీరియస్గా ఉన్నాడు. దాన్ని ప్రమోట్ చేయాలంటే
ఇది అయిపోయిన తర్వాత ఇంకా తప్పకుండా సిటీని అంతా కూడా బాగా. మునుగోడు ఎలక్షన్ మీరు చూసారు కదా, బై ఎలక్షన్ దాదాపు ఒక 4-5 వేల కోట్ల డబ్బులు లిక్కర్ ఇదంతా నడిచింది. ఇక్కడ ఎంత జరిగే అవకాశం? ఎవరు లెక్క పెట్టారో 4-5 కోట్లు అయ్యింది, 100% అయ్యింది. 4-5 కోట్లు లెక్క పెట్టారు. 400 కోట్లు అనుకోండి, 600 కోట్లు ఏదో లెక్క చెప్పారు. నాకు అవి తెలియదు. హుజూరాబాద్ అంతే అయింది, మునుగోడు అంతే అయింది. నాకు తెలియదు. 400-500 crores or 600 crores. ఇక్కడ కూడా ఆ స్థాయిలో ఉండే అవకాశం ఉందా? 4 లక్షల ఓటర్లు మళ్ళీ ఇక్కడ, అక్కడంటే 2 lakhs ఓట్స్, ఇక్కడ 4 lakhs. 20-30 లక్షల ఎలక్షన్ అయిపోతుంది. చూడండి మీరు, అంతే. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం మరి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్, ఆయన అంటున్నారు 45,000 ఓట్ల మెజారిటీతో గెలవగలుగుతా అని. ఇది బై ఎలక్షన్, ఇంకా నెల రోజుల సమయం ఉంది. లాస్ట్ 5 days కూడా చాలా కీలకం, లాస్ట్ 1 day కూడా చాలా కీలకం. మరి వీళ్ళు ఎంత పర్ఫెక్ట్గా పనిచేసుకుంటూ ముందుకెళ్ళి ఎమ్మెల్యేగా గెలుస్తారో చూద్దాం. మీ ఏజ్ అన్న 40. సో ఈ 40 సంవత్సరాల వయసులో మరి ఆయన చట్టసభల్లో అసెంబ్లీలో కూర్చుంటారా లేదా చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వేలు.